మరి ఎంబుక్ ఎందుకు రాస్తున్నారు? చెక్ చేస్తున్నాను. ఓకే. ఏ బిల్స్? కొత్త బిల్స్, పాత బిల్స్? పాత బిల్స్ ఓకే. అది లాస్ట్ సంవత్సరం డిసెంబర్ ఎంతవరకు వచ్చింది? చేస్తున్నాను సార్. అవి పంపిస్తున్నాం, ఇల్లే వర్క్ కూడా చేస్తున్నాం. అక్కడ ఏంటంటే 2 సార్లు పాస్ అవుతుంది. మేము మా లెవెల్లో ఒకటి చెక్ చేయాలి సార్. మేము చేసినాక మళ్ళీ ఎగ్జామ్ లెవెల్లో ఒకటి చెక్ చేయాలి. చేసినాక అప్పుడు ఏఈలు పంపిస్తాం. ఏఈలు కొన్నేమో ఏఎస్టీఎస్ ఆల్రెడీ అయిపోయాయి. మిగతా స్టేజ్ చేసి మనం చూస్తారు. ఆడిట్ పోస్ట్ ఆడిట్ సార్. పోస్ట్ ఆడిట్. మీరు పోస్ట్ ఏంటి? సీనియర్ ఆడిటర్. శ్రీనివాస సీనియర్. ఎంతమంది సీనియర్? ముగ్గురు శాంక్షన్ వచ్చేసి 2 ఏఓ సార్, అసిస్టెంట్ డైరెక్టర్ 3 సీనియర్ డైరెక్టర్ సార్. అప్పుడు 31st క్లోజ్ చేయండి, అసిస్టెంట్ స్టాఫ్ ఇక్కడ ఒకళ్ళు బాపట్ల మీరు అడిగాను సార్. హాఫ్ మార్జిన్ ఇచ్చాను సార్. హాఫ్ మార్జిన్ ఇచ్చాను సార్ రికార్డ్స్ కావాలని. రేపు మండేకి రికార్డ్స్ రెడీ చేస్తాం అనుకుంటున్నాను సార్. ఇది 24-25 అవును సార్. మీరు టీచర్ అంటే మీరు ఏం చూస్తున్నారు? టీఎంలోకి ఇచ్చాం కదా మీరు. మా సెక్షన్ ఏ సెక్షన్? ఇంజనీరింగ్ సెక్షన్కి కన్సల్ట్ పంపించుకొని వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ తెచ్చుకొని క్లోజ్. ఇక్కడ ఏసీ లేదు పర్చేజ్ చేస్తాను కదా, సప్లై చేయాలి, ఆర్డర్ ఇచ్చాను. అంతా వర్క్ ఉందా? ఈఎంసీ నుంచి స్టాఫ్ సార్ నమస్కారం. రెవెన్యూ అంటే మనకి ఎవరు స్టాఫ్ లేదు సార్. పోస్ట్ ఒక ఆపరేటర్స్ మాత్రం ఉన్నారు. డీటీని ఒక లేసారు కానీ అతను ఎప్పుడు కలెక్టరేట్ వాళ్ళు ఉపయోగించుకుంటారు సార్. ఇప్పుడు ఎగ్జామినేషన్స్కి, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కి ఏదో స్పాట్గా వేసుకున్నారు. ఎలక్షన్ అప్పుడు ఉంటారు సార్, మామూలు అప్పుడు రాదు. పోస్ట్ అయితే ఇప్పుడు కొత్త మీకు చేంజెస్ వచ్చాయి కదా. ఇంత 45 days లోపల చేయాలి, 21 days లో చేయాలి. 21 చేయకపోతే 21 days 30 days వరకు వెయిట్ చేస్తాం. 30 days నుంచి 1 year వరకు వెయిట్ చేస్తాం. 1 year తర్వాత సో మన దగ్గర ఎక్కువగా ఏమవుతుంది? మీకు డేటా ఎలా వస్తుంది? సిటిజన్ ఇక్కడ వచ్చిరా చేయాలా? హాస్పిటల్ నుంచి వస్తుందా? హాస్పిటల్ నుంచి వాళ్ళకి డేటా ఆన్లైన్ మీకు ఎందుకు కావాలి? ఏమైనా ఇక్కడ వెళ్తున్నారా పాస్పోర్ట్ కోసం? ఇక్కడ ఇక్కడ సో మనకి లోకల్ రావడానికి అవసరం లేదు కదా. ఎవరు సైన్ చేయాలి? ఇక్కడ వచ్చి సైన్ చేయాలి. సచివాలయాలు సార్. అంతా స్పేస్ లేదు.